హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా మరో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సెట్ కావచ్చు, టెట్ కావచ్చు, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. చూడండి, ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఈ రోజు వరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి 5/8/2026 అనేది లాస్ట్ డేట్గా ఉండే, అది క్లోజ్ చేసేసారు. తర్వాత ఈరోజు నోటిఫికేషన్ ఏంటంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. 5/8/2026 నుంచి 15/8/2026 వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషను. ఇక్కడ నోటిఫికేషను మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సిద్దిపేట జిల్లా. ఇక ఖాళీలు చూస్తే అంగన్వాడీ టీచర్లు 78 ఉన్నాయి, అంగన్వాడీ హెల్పర్లు 13 ఉన్నాయి. ఇక్కడ 5/8/2026 నుంచి 15/8/2026 స్వతంత్ర దినోత్సవం రోజు వరకు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. ఇక ప్రాజెక్టు వారిగా టీచర్లు, హెల్పర్లు చూస్తే చేర్యాల్లో 4 టీచర్లు 1 హెల్పరు, దుబ్బాకలో 6 టీచర్లు 1 హెల్పరు, గజ్వేల్లో 36 టీచర్లు 1 హెల్పరు, హుస్నాబాద్లో 19 టీచర్లు 10 హెల్పర్లు, సిద్దిపేటలో 13 టీచర్లు 0 హెల్పర్స్, మొత్తం 78 టీచర్లు 13 హెల్పర్లతో కూడిన ఈ నోటిఫికేషన్ ఇది. ఇందులో మొత్తం ఇంకా ఇంటర్మీడియట్ ఉండాలి, దీనికి సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి. వేకెన్సీస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం 8 పేజీల రూపంలో పీడిఎఫ్ ఇచ్చారు. ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసిన. మీరు ఇంకా జాయిన్ కాకపోతే ఖచ్చితంగా అందులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ప్లేస్లో అంటే మీ అంగన్వాడీ సెంటర్లో ఏమైనా ఖాళీ ఉందా లేదా మీ మండలాన్ని చెక్ చేసుకొని ఒకసారి చూడండి. ఒకటి చూపిస్తా. ఇది డిస్ట్రిక్ట్ నేము, ప్రాజెక్టు నేము, మండల్ ఏ మండలు, తర్వాత సెక్టార్ ఏంది, అంగన్వాడీ ఐడి, అంగన్వాడీ నేమ్. ఈ అంగన్వాడీ నేమ్ కాడ మీ ఊరి పేరు కానీ ఏది కానీ ఉంటుంది, మీ అంగన్వాడీ ఎక్కడ ఉందనేది. అది రిజర్వేషన్ ఎవరికి రిజర్వ్ చేయబడింది, బీసీబీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ, ఎస్సీ జనరల్ 1, విహెచ్, ఎస్టీ, ఇట్లా ఈ విధంగా మొత్తం మనం ఎవరికైతే రిజర్వ్ చేయబడిందో అదంతా కూడా క్లియర్గా ఇక్కడ మనకు పేజీల రూపంలో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా కొట్టుకోవచ్చు. స్క్రీన్ షాట్ కొట్టుకుంటే మీకు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ అంగన్వాడీ వేకెన్సీ, అంగన్వాడీ టీచర్ వేకెన్సీ అని ఉన్న కాడ ఎస్ అని ఉంటేనేమో టీచరు, నో అని ఉంటేనేమో హెల్పర్. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఇగో ఇక్కడ చూడండి, ఈ పేజీలో వస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్ అనే కాడ ఇక్కడ డాష్ పెట్టేసారు. డాష్ పెట్టారంటే ఇక్కడ వరకే అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి అంగన్వాడీ హెల్పర్స్కు సంబంధించి ఎస్ అని ఉంది కదా, ఇక్కడ దీనికి రిజర్వేషన్ ఏముండదు, ఎస్టీలు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 92 పోస్టులు ఉన్నాయి. ఈ 92 పోస్టులకు అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియకపోవచ్చు, ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి.